Tuan, saya hendak berbincang tentang kes hari ini. 4 suspek sudah dikenal pasti. 1 suspek ditangkap polis. కిప్లా కంపెనీ నుంచి ఆస్మా ఇన్హేలర్ డిజైన్ ఎందుకు లీక్ చేసావరా? నేను దేన్ని లీక్ చేయలేదు. నా ఆయనతో మాట్లాడండి. నువ్వు లీక్ చేయకపోతే నిన్నెందుకురా సస్పెండ్ చేశారు? డైలీ ఆఫీస్కి లేట్గా వస్తున్నానంట. కోపం వచ్చి సస్పెండ్ చేశారు. చూడు ప్రశాంత్, నువ్వు లీక్ చేసిన డిజైన్ వల్ల ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. లాయర్తో మాట్లాడండి అని చెప్పాను. నేను వాడితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి మీ అసిస్టెంట్? అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు. టెల్ హిమ్. ఆయుషి, మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ ప్రొఫెషనల్ ఉన్నారు కదా, కాంటాక్ట్ చేయి. ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి, ముత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలా రండి. ఏంటి? గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది. అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్. పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్. నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నానుగా, గొడవపడ్డానా? సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్లి పికప్ చేసుకోవడం, తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్. టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గా చేశానుగా. ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? నా లెవెల్ అంతేనయ్యా, అంతకు మించి రిస్క్ తీసుకోలేను. ఇందులో రిస్కే ఉంది సార్. 2 నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు. అది కాకుండా అతను అసిస్టెంటేగా, కేసు ఆఫీసర్ బయటే ఉంటారు. మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కట్ ద ఫోన్. ఇప్పుడు మీకేం కావాలి? ఓకే, 2 నిమిషాలు మాట్లాడటానికి మాత్రం ఒప్పుకుంటాను. ఎక్స్ట్రా ఒక్క సెకండ్ అయినా ఐ వోంట్ అలౌ. బయట నుంచి పూర్తిగా ఫాలో అవుతుంటాను. వాచ్ ఇట్. గాట్ ఇట్. ఓపెన్ ద డోర్. ఇప్పుడు వీడెవడయ్యా? నేను నా లాయర్తో మాట్లాడమని చెప్పాను కదా. నేనేమీ రూల్స్ తెలియనివని కాను. వాట్ ఈస్ డూయింగ్? హలో, మా ఫ్యామిలీలోనూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసులు ఉన్నారు. నాకు రూల్స్ తెలుసు. నువ్వు నన్నేం చేయలేవు. ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్. లాయరే కదా ఆయన. వాడు ఏం అసిస్టెంట్ అండి? చూడండి వాడు ఏం చేస్తాడో చెప్పండి. వాడితో మీరే చెప్పండి. ఆయన నా అసిస్టెంట్ కాదు. వాడు అసిస్టెంట్ కాకపోతే ఎక్స్ రా ఏజెంట్. 2 మనుషుల్ని చంపి 4 years సస్పెన్షన్ లో ఉన్నాడు. చంపి సస్పెండ్ ఉన్నాడా? సార్, నెక్స్ట్ లెవెల్. నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినట్టే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండా? టోపీ కదిలిందా? బట్టలు నలిగే నేను నిన్ను పువ్వు దాకా హ్యాండిల్ చేస్తాను. కానీ అటు చూడరా, తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్లో కుమ్ముతున్నాడు. పిల్లి మురళి బ్రిక్ ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్. అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్, పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వాడే చీఫ్. నెక్స్ట్ లెవెల్ కి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? అబ్బా, కూర్చో. పెళ్లి మురళి డబ్బులు ఇచ్చాడు. నేను బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి ఇచ్చాను. నాకేం తెలీదు. ఆపేశారా? బిల్లి మురళి ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను. ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు. ఎలా పట్టుకుంటారు? అదే ఆశామాషి కాదు, కొంచెం అడిగి చెప్పండి. అండర్ కవర్ ఆపరేషన్. డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు. ఇది పట్టుకోండి. ఏంటి నా చేతికి? హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేయడం తప్పే. అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్. అందరూ ఈక్వల్ గానే ఉండాలి. అయితే మీరు కూడా నేను కూడానా సార్? ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి, నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్. నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో. ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్. పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. తప్పిస్తావయ్యా.
ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. ఇల్లి మురళియా? సార్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. పాస్పోర్ట్ దొరుకుతామా? పాస్పోర్ట్ ఏళ్ళనా డబ్బు ఉంది, మేము మొగుడు పెళ్ళాం, ఊరు నుంచి వచ్చాం, పాస్పోర్ట్ పోయింది. ఈడెవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తారని చెప్పారు. మేము ఇక్కడ దేవుడు సామాన్లు అమ్ముకుంటున్నాం సార్, అదంతా మాకు తెలియదు సార్. ఇక్కడ నుంచి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. రండి. How much money you have? What? How much money you have? 1 million ringgit. Follow me. సూపర్. వాట్స్ దట్? మీరు ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యు సెల్ఫ్ టేక్ పాస్పోర్ట్. వి హావ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఎందుకు తీర్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టిన వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయే రకం. పోలీస్ స్టేషన్ వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది, ఎయిర్పోర్ట్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? ఇక్కడ ఆ బ్యాగ్ తీసుకో. బ్రో, ఒక నిమిషం వెయిట్. ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడినే నలుగురిని కొట్టగలను. నలుగురునా? ఓ, 6గురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. నువ్వు ఇద్దరిని 2 ఓకే, పోనీ 1 3. విన్నారా? ముగ్గురునట. చెప్పుతో కొడతా షేక్ ఏమంటే స్టడీగా ఉండు. 3 + 3 6. లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడు సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. పోలీసా? మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటి వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడు చూడలేదు. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా 2 థాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్. అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కార్లో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేస్తున్నాయి, కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజే తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు.
ఏయ్, ఏయ్, ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను, నేను కాల్ చేసి చెప్తాను. అఖిల్ తనకేం తెలీదు. తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకు వేరే దారి లేదు. పేన కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. ఏయ్, నంబర్ చెప్పు. 75423434. తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. యా, నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్. ఏయ్, కాల్ చేయి. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో బ్రోకర్లా నన్ను పంపలేదు. థ్యాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక ఈరోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది. పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు 6 మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో. షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అది ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. నిజమా? చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురు కొంచెం కవర్ అయింది. ఓ, అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు. ఎటగారు ఎక్కువైందే. ఆవిడ కొంచెం అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓకే, నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ? మీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఈ చోటేనా? ఇక్కడే వచ్చేయాలి. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు. ఈ కారే రండి. Let's go.
వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు? ఎస్, అన్ని నకిలీ మందులు. అటాక్ చేయండి సార్. వెయిట్ డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసాక ఇంకా వెయిటింగ్ ఎందుకు సార్? ఆ పీటర్ వాడి మొహం నేను చూడాలి. సార్ అరే మన ఊరు అమ్మాయిలు. సూపర్ 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 సూపర్. నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా? వాడితో చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపొద్దని. జార్జ్, సార్. బిల్లీకి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ సార్. ఆ, నీ పేరేంటమ్మా? షీలా. ఆహా, చెక్ చేసేద్దామా? చెవిలో లేదు, చైన్స్ లో లేదు, చేతిలో ఓ వాచ్ కెమెరా. ఏంటమ్మా కళ్ళద్దాల హెయిర్ పిన్ వరకు వచ్చేసింది. వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా? కృష్ణ గారి కాలం నాటిది. ఆ? హలో హలో హలో, సంధి చివరి వ్యాన్లోకి వచ్చిన ఐప్యాడ్లో చూస్తున్నారా? గాయస్, వాడు ప్రాణాలతో కావాలి. Go. కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా? పోలీస్ అంటే అయ్యో ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే.